యూనివర్సల్ వన్ యు1 ప్రేక్షకులకు స్వాగతం. ఈ పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫాలోవర్స్కి, సబ్స్క్రైబర్స్కి, అభిమానులందరికీ కూడా. ఇప్పుడు మనకి ఈ పరాభవనామ సంవత్సరంలో ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ రాజు ఈ సంవత్సరానికి గురుడు, తర్వాత మంత్రి వచ్చేసరికి కుజుడు, సేనాధిపతి చంద్రుడు అయ్యాడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, ఆ తర్వాత అర్ఘ్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి శని, తర్వాత నీరసాధిపతి గురుడు. ఈ విధంగా ఉన్నారు. సహజంగా గురుడు రాజుగా ఉంటే నిదానంగా ఆలోచిస్తాడనమాట. కాబట్టి మంత్రి ఎప్పుడు కూడా నిదానంగా ఆలోచించాలి, రాజు ఆవేశపరుడై ఉండాలి. కానీ ఇప్పుడు మనకున్నటువంటి రాజు ఆలోచనాపరుడై, మంత్రి ఆవేశపరుడై కుజుడున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం 1966 సంవత్సరం ఉగాది రోజు నుంచి మళ్ళీ 67 ఉగాది వరకు వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా పరాభవం అంటే అవమానాలు, అపనిందలు ఎక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరంలో పుట్టినటువంటి వాళ్ళు ఒక పర్సనల్ జాతకాల రీత్యా ఎదుగుతారు తప్ప ఈ సంవత్సరంలో ఇన్ జనరల్ కోట్లాది మంది కామన్ ప్లాట్ఫామ్ మీద మనం చెప్తున్నాం కాబట్టి వీళ్ళందరూ కూడా పరాభవము ఎక్కువ ఉంటుంది అనే ఈ సంవత్సరం మనకి ఆ పేరులోనే ఉందన్నమాట. లేకపోతే ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా గ్రహస్థితిగతులు ఏ విధంగా ఉన్నాయంటే, గురుడు మిథున రాశిలో ఉన్నాడు 2 జూన్ 2026 సంవత్సరం వరకు. ఆ తదనంతరం గురుడు మనకి కర్కాటక రాశిలోకి వస్తాడు. తర్వాత అక్టోబర్ నెల తర్వాత అతిచారము సింహరాశిలోకి రావడం, కొద్ది రోజుల నుండి మళ్ళీ బ్యాక్ రెట్రోగ్రేడ్ వెనక్కి మళ్ళీ కర్కాటక రాశిలోకి రావడం, ఈ విధంగా గురు సంచారం ఉంటుంది. ఇక నవంబర్ 25, 2026 సంవత్సరం తర్వాత రాహువు కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు మనకి మకర రాశిలోకి వస్తాడు. అలాగే సింహరాశిలో ఉన్నటువంటి కేతువు మనకి కర్కాటక రాశిలోకి వస్తాడు. ఈ విధంగా రాహుకేతువుల యొక్క సంచారం ఉంటుంది. ఇక శని సంవత్సరం అంతా కూడా ఈ యొక్క మీనరాశిలో ఉంటుంది. అయితే ఈ శని మీనరాశిలో ఉన్న కారణంగా మనకి శని వక్రించున్నాడు కాబట్టి గురువులుగా చలామణి అయ్యేటటువంటి వాళ్ళందరూ కూడా అపనిందల పాలవడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళ బుద్ధి వక్రించి అందరూ కూడా టీచర్స్, ఇంటలెక్చువల్స్ అందరూ కూడా గురువు స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనకి అవమానాలు పాలవ్వడము, కాంట్రవర్షియల్ దాంట్లోకి వెళ్ళడము ఇలా జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మనకి ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి జ్యోతిర్మయ పీఠం శంకరాచార్య అవిముక్తానంద సరస్వతి మీదకి అపనిందలు రావడం, ఆరోపణలు రావడం అన్నీ నిజాల అబద్ధాల తర్వాత ప్రూవ్ అవుతాయి. అయితే ముందు అపనిందలు రావడం, చిరంజీవి స్వామి వారి అపనిందలు రావడం, ఇలాంటివన్నీ కూడా దీనికే కారణం, ఉదాహరణలు అనమాట. ఇక చిన్నామ చితక జ్యోతిష్కులు, ఈ యొక్క ప్రవచనకారులుగా చలామణి అయ్యేటటువంటి వాళ్ళు కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు చూడండి, మీరు యూట్యూబ్లో కాంట్రవర్షియల్ టాపిక్స్లోకే వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా. ఇది శని వక్రించి మీనరాశిలో ఉన్నప్పుడు. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారిగా మనకి ఏ విధంగా ఉన్నాయి వ్యయ ఆదాయాలతో చూద్దాం. పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరానికి గాను ఈ చెప్పబడినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటివి. అయితే మీరు ఎప్పుడు బాగుపడతారు, ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, ఇలాంటివన్నీ కూడా నిశితంగా పరిశీలించాలి. వ్యక్తిగత జాతకాలను చూసినప్పుడు మాత్రమే మనం అవి చెప్పగలుగుతాం. నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మనం చూసి చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే ఈ యొక్క జాతకాలు, మీ వ్యక్తిగత జాతకాలు, వ్యక్తిగత డెవలప్మెంట్ తెలుసుకోవాలనుకుంటున్నారు, అటువంటి వాళ్ళు క్రింద ఇచ్చినటువంటి నెంబర్కి మీరు సంప్రదించండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మేషరాశి, ఈ మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5గా ఉంది. రాజ్యపూజ్యం 2, అవమానం 4గా ఉంది. కాబట్టి ఏలినాటి శని జరుగుతుంది మేషరాశి వారికి. అందువలన మనకి ఏమవుతాయంటే ఆదాయాలు గత సంవత్సరం కంటే కూడా చాలా ఎక్కువగా ఏర్పడతాయి. ఏలినాటి శని గ్రహ ప్రభావం వలన విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా విదేశాలకి వీళ్ళు వెళ్ళగలుగుతారు. ఆ విధంగా ఈ యొక్క రాశి వారంతా కూడా ఉద్యోగాల దగ్గరికి వచ్చేసరికి కొత్త ఉద్యోగాల్లో చేరడము, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ ప్రవేశంతో, ఆవిర్భావంతో సాఫ్ట్వేర్ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాల్లో రెసెషన్ పీరియడ్గా ఉద్యోగాల నుంచి మీరు వైదొలగడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే స్టూడెంట్స్ కూడా
గురు ఈ యొక్క గురు పరిస్థితి బాగుండలేదు. విద్యార్థులు సర్వత్రా మేషరాశి వాళ్ళు డిస్ట్రాక్షన్స్కి గురవడము, చదువుల్లో డల్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. మళ్ళీ అక్టోబర్ దాటిన తర్వాత విద్యార్థులు కొంచెం చదవడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఆ విధంగా ఈ రాశి వారంతా కూడా మనకి వివిధ ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ ఉద్యోగస్తులకు అందరూ కూడా టీఏలు, డిఏలు, అరియర్స్లు, బోనస్లు ఇవన్నీ కూడా వచ్చేయడం జరుగుతుంది. ఇకపోతే ఈ రాశి వారికి అందరికీ కూడా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి మామూలు ఉద్యోగస్తులకు కూడా అవకాశాలు భారీగా దొరుకుతాయి. అయితే భార్యాభర్తల మధ్య కాస్త ఒక విధమైనటువంటి అవర్షన్ రావడము, డిస్కషన్స్ రావడము ఈ విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి వితండవాదాలు పెట్టుకోకుండా జాగ్రత్తగా వీళ్ళు చేసుకుంటే సరిపోతుంది. పరిహారాలు ఏం చేయాలంటే, ఈ యొక్క మేష రాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ రావి చెట్టుకి మీరు నీళ్లు పోయడము, ఆ తర్వాత ఓం శనేశ్వరాయ నమః అంటూ జపం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపం చేసుకోవడము, హోమాన్ని చేయించుకోవడం ఇంటి దగ్గర, ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. శుభమస్తు.